నా అనుభవంలో ఆయనతోని 40 సంవత్సరాల మరి ఆత్మీయపరమైనటువంటి సంబంధం మాకుంది. ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో నేను కూడా ఒక 6 సార్లు గెలవగలిగి 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని గడుపుతా ఉన్నా. ఏది ఏమైనా ఇది న్యాయం కాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్రమ అరెస్టును ఖండిస్తా ఉన్నా. ఆయనకి ఏమన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత అటు దుర్మార్గుడైనటువంటి జగన్ గారిది, అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారిది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎక్కడో చూసినామే 2021లో కేసు అయితే ఆధారాలు లేవు. అందులో అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా రిలీజ్ అయిపోయినరు. 17A కింద గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదు. ఆధారాలు అంతకంటే లేవు. అయినా సరే అరెస్ట్ చేస్తారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినోడికి ఎన్ని లక్షల కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు, ఎన్ని లక్షల కోట్లు ఆయన చేతుల మీదుగా పేద ప్రజలకు పంచాడు. మోస్ట్లీ 371 కోట్లకు ఆయన దిగజారుతాడని సందర్భంగా అడుగుతా ఉన్నా. ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా.